నీ పాదాలకు మూవల్ల. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ఒక వీడియో ప్లే అయింది చూసి ఉంటారు. బట్ నాకు మీరు ఒకటి క్లియర్ చేయాల్సింది ఏంటి అంటే, కావ్య గారితో ఉన్న పర్సన్ ఇంకా వాళ్ళ మదరా, లేకపోతే వాళ్ళ ఫాదరా, లేకపోతే ఎవరైనా అన్నయ్యనా, రిలేటివ్సా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా దాంతోపాటు నేను కింద ఏదైతే ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ చేసిరో వాళ్ళు దాని కింద చదివితే వాళ్ళు ఫాదర్ లాంటి పర్సన్, అంటే వాళ్ళ బాండింగ్ అనేది ఫాదర్ అండ్ డాటర్ లాగా ఉంటుంది, ఫాదర్ అయితే కాదు అని చాలామంది కమెంట్ చేశారు. బట్ మీరు ఎవరు అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వీడియో అయితే ప్లే అవుతుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. చాలా మంచిగా ఉంది బాండింగ్. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ లాగా నాకు అనిపించింది. బట్ వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి అంటే, బ్రదర్ అండ్ సిస్టరా, లేకపోతే ఫాదర్ అండ్ డాటరా, లేకపోతే ఇంకా ఫాదర్ అండ్ డాటర్ లాగా ఏమన్నా అంకుల్ లాంటి ఇట్లా ఉంటారా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆ చూసిరు కదా, కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వల్ల మీకు వేరే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఆ సాంగ్కి ఇంకా మీరు చూసే వీడియోకి చాలా మంచి కాంబినేషన్స్లో అయితే నచ్చింది. సో ఆ వీడియోలో ఎమోషన్ కనబడుతుంది. ఎక్కడ మనకు ఆ కమెంట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే నిఖిల్ కావ్య అని చాలామంది కమెంట్ చేస్తారు. సో మనం అంతగా నిఖిల్ కావ్య అని మీరు ఏదైతే కమెంట్ చేస్తారో, కలపండి సార్, నిఖిల్ కావ్యాని కలపండి సార్ అని మస్తు కమెంట్లు వచ్చినాయి ఆ రీల్ కింద. బట్ ఇక జరగాల్సింది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అంతా లైట్ తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పటిదాకా మీరు కమెంట్ చేయలేరు ఆ సార్ ఎవరు, ఇంకా ఆ పర్సన్ ఎవరు, మన కావ్య గారికి ఏమవుతారు అనేది. ఇంకా నేను ఫాలోయింగ్ లిస్ట్లో కూడా చూసుకున్నట్లయితే నిఖిల్ని కూడా ఫాలో ఉన్నాడు, నిఖిల్ కూడా అతనికి ఫాలో బ్యాక్ ఉన్నాడు. బట్ ఎవరు అనేది నాకైతే ఐడియా లేదు. జస్ట్ నేను బిగ్ బాస్ చూసిన తర్వాతనే నాకు ఈ జోడీ అనేది పరిచయం అయింది కాబట్టి అంతగా నాకు కనెక్ట్ కూడా అయింది. బట్ అంతగా నేను గుర్తుపట్టలేకపోతున్నాను ఎవరు అనేది. ఇంకా ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసినా రాలేరు. బట్ మీరు చెప్తారు, ఉన్నారు కదా మీరు అనే దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.